Welcome back to channel. In this video, I am going to teach 10 After Effects tips and tricks. ఇలా చాలా మందికి ఇవి తెలిసే ఉంటాయి, బట్ తెలియని వాళ్ళకి కూడా యూస్ఫుల్ గా ఉంటాయి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీకు ప్రీమియర్ ప్రోలో ఉన్నట్లు ఎప్పుడైనా మీరు ఈ కంపోజిషన్ లో స్టార్ట్ టు ఎండ్ అనేది సెట్ చేసుకోవాలనుకున్నప్పుడు, ప్రీమియర్ ప్రోలో అయితే మనం కీబోర్డ్ లో ఐ ప్రెస్ చేస్తాం, రెండర్ ఇన్ అంటాం, అండ్ ఓ ప్రెస్ చేస్తే రెండర్ అవుట్ అవుతుంది. అలా సేమ్ వేలో మనకి ఇప్పుడు ఎంటైర్ కంపోజిషన్ 10 seconds ఉంది. బట్ మనకి ఈ 6 seconds తర్వాత మనం ఇందులో అప్లై చేసిన సమ్ ఫుటేజ్ కానివ్వండి, కొన్ని ఎఫెక్ట్స్ కానివ్వండి, అన్ని దాని యొక్క లెంత్ అయిపోయి మనకి ఇక్కడతో ఆగిపోయి ఉంటాయి కొన్ని. సో మనకి 10 seconds కంపోజిషన్ అంతా రెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అక్కడ సరిపోవట్లేదు. సో మనం 6K మన యొక్క వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. సో అట్లాంటి కేసులో మనం ఇక్కడికి మాన్యువల్ గా ఇక్కడ ఈ పైన ఉన్న ఈ బార్ ని మనం కర్సర్ ఎక్కడైతే ఇక్కడ పెట్టుకుని ఈ బార్ ని మనం మాన్యువల్ గా ఇలా వర్క్ ఏరియా అంటాం దీన్ని. సో మనం ఇక్కడతో ఇలా సెట్ చేసుకుంటే మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మాత్రమే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఎవ్రీ టైం మనం ఇలా సెట్ చేసుకోవడం కొంచెం కష్టం కాబట్టి, సో కీబోర్డ్ లో మీరు ఎన్ ప్రెస్ చేయండి. ఎన్ ప్రెస్ చేస్తే వర్క్ ఏరియా ఎండ్ అనమాట ఇది. సో వర్క్ ఏరియా ఇక్కడ వరకే ఎండ్ అవుతుంది. లేదు నాకు స్టార్టింగ్ నుంచి అవసరం లేదు, నాకు ఒక 2 seconds దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి రెండర్, అండ్ 6 seconds దగ్గరికి అయిపోవాలి అనుకున్నప్పుడు కీబోర్డ్ లో బి ప్రెస్ చేయండి. ఓకే, బిగినింగ్, బి అంటే బిగిన్, అండ్ 6 దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్ ప్రెస్ చేయండి. సో మీరు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు 2 seconds దగ్గర నుంచి 6 seconds వరకే ఎక్స్పోర్ట్ అవుతుంది. మీరు కంపోజిషన్ లో ఎంత ఫుటేజ్ అన్నా ఉండండి, మీరు ఈ సెట్ చేసిన ఇది వర్క్ ఏరియా, ఈ పైన బార్ అనేది వర్క్ ఏరియా. ఫర్ సపోజ్ మీకు మీ కంపోజిషన్ లో ఇలాంటి సీన్స్ ఒక 4 ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ ఒక్కొక్క సీన్ అనుకోండి. అంటే ఇదంతా ఒక కంపోజిషన్, ఒక 25 seconds ఉన్న కంపోజిషన్ లో ఒక 10 seconds ఉన్న సీన్స్ ఒక 4 ఉన్నాయి అనుకోండి. సో మీ ఈ కంపోజిషన్ లో నాకు ఈ 4 సీన్స్ అవసరం లేదు, నాకు ఉన్న ఈ సెకండ్ సీన్ మాత్రమే నాకు రెండర్ అవ్వాలి అనుకుంటే మీరు డైరెక్ట్ గా దీన్ని ఓపెన్ చేసి నాకు ఇంతవరకు సరిపోతుంది అనుకుని ఈ పర్టికులర్ కంపోజిషన్ ని మీరు రెండర్ చేయొచ్చు. బట్ మీరు ఈ సీన్ లోనే ఇంకా టాప్ గా ఇంకొన్ని లేయర్స్ కానివ్వండి, కెమెరా ఎఫెక్ట్స్ కానివ్వండి, ఏదన్నా కర్వ్స్ కానీ ఉన్నాయి అనుకోండి. సో ఇవన్నీ మీరు ఆ కంపోజిషన్ లో ట్రాన్స్ఫర్ చేయలేరు కాబట్టి ఇదే మెయిన్ సీన్ లోనే మీరు ఓన్లీ ఈ పర్టికులర్ సీన్ వరకే రెండర్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఇది సెలెక్ట్ చేయండి. ఏంటి, ఈ కంపోజిషన్ సెలెక్ట్ చేసి కీబోర్డ్ లో ఐ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఈ ప్లే హెడ్ అని ఉంది చూసారా, ఇది ప్లే హెడ్ అంటాం. ఈ ప్లే హెడ్ అనేది ఈ కంపోజిషన్ ఆర్ ఈ సీన్ యొక్క స్టార్టింగ్ ఫ్రేమ్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు కీబోర్డ్ లో బి ప్రెస్ చేయండి. సో మనకి ఇక్కడ మార్క్ అవుతుంది ఏది, రెండర్ స్టార్ట్ అనేది. ఇప్పుడు ఇలాగే సెలెక్ట్ చేసి పెట్టి కీబోర్డ్ లో ఓ ప్రెస్ చేయండి. సెలెక్టెడ్ లేయర్ ఎండింగ్ పాయింట్ దగ్గరికి కర్సర్ వెళ్తుంది. కర్సర్ మీన్స్ ప్లే హెడ్. ఇప్పుడు కీబోర్డ్ లో ఎన్ ప్రెస్ చేయండి. ఓకే, ఎన్ ప్రెస్ చేస్తే ఓన్లీ ఈ పర్టికులర్ సీన్ అంటే ఈ పర్టికులర్ కంపోజిషన్ ఆర్ ఈ పర్టికులర్ లేయర్ మాత్రమే మీకు రెండర్ అవుతుంది. సో దీని పైన ఉన్న ఈ సీన్ ఉంది కదా, మీరు దీన్ని టర్న్ ఆఫ్ చేసుకోవాలి. టర్న్ ఆఫ్ చేసుకుంటేనే మీకు ఈ కింద ఉన్న ఈ లేయర్ లో సీన్ లోకి వస్తుంది. దీస్ 4 షార్ట్ కట్స్ వెరీ యూస్ఫుల్ ఇన్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కంపోజిషన్స్ క్రియేషన్. IOBN. సో నెక్స్ట్ వన్. సో ఇప్పుడు నేను చెప్పినట్లు ఇక్కడ వరకు మీరు కంపోజిషన్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారు, బట్ మీకు ఇక్కడ ఉన్న ఈ 4 seconds ఈ కంపోజిషన్ స్పేస్ ఆక్యుపై చేస్తుంది, అండ్ ఇదంతా ఎక్స్ట్రాగా మీకు కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీనివల్ల రెండర్ అవుట్ ఇక్కడ మార్క్ చేయకుండా సమ్ టైమ్స్ ఇది కూడా మీకు ఎక్స్పోర్ట్ అయ్యి చాలా టైం తీసేసుకుంటుంది అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఎక్కడైతే అక్కడ వరకు కంపోజిషన్ కావాలో అక్కడ రెండర్ అవుట్ సెట్ చేయండి. ఎన్ షార్ట్ కట్ క్లిక్ చేసి సెట్ చేసి ఇక్కడ ఈ వర్క్ ఏరియా అని చూసారా, ఎగ్జాక్ట్ గా మీరు ఇలా ఉంటే యారో మార్క్ అలా చూపిస్తుంది, వర్క్ ఏరియా ఎండ్ అంటారు. ఇంకొంచెం మధ్యలోకి వస్తే మీకు డబుల్ యారో చూపిస్తూ ఉంటది. ఇక్కడ మీరు రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి లిఫ్ట్ వర్క్ ఏరియా, ఎక్స్ట్రాక్ట్ వర్క్ ఏరియా ఇట్లా ఉంది కదా. సో ఇందులో ట్రిమ్ కాంప్ టు వర్క్ ఏరియా అని కొడితే అదంతా పోయి మీరు ఎక్కడికైతే మీరు రెండర్ చేయాలనుకున్న ఆ 6 seconds దగ్గర వరకు ఉంచుంది, మిగతా అదంతా ట్రిమ్ చేసేస్తుంది. మీకు ఆ కంపోజిషన్ లో మీకు అది ఉండదు. ఓకే, ఇలా మీకున్న ఎక్స్ట్రా వర్క్ ఏరియా గానీ, ఎక్స్ట్రా కంపోజిషన్ సెట్టింగ్ టైమింగ్స్ గానీ ఇవన్నీ మీరు ట్రిమ్ చేసేసుకుని క్లీన్ ప్రాజెక్ట్ గా మీరు ఫైనల్ చేసుకోవచ్చు. సో ఇది ఒక కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ అనుకోండి, మీ దగ్గర ఒక కంప్లీట్ అయిపోయిన ప్రాజెక్ట్ ఉంది. సో ఇందులో మీరు తర్వాత ఏదన్నా మాడిఫికేషన్ చేయాలనుకున్నా, లేదంటే మీరు కొన్ని ట్వీక్స్ చేయాలనుకున్నారు అనుకోండి, అంటే యానిమేషన్ లో ట్వీక్స్. సపోజ్ మీకు ఈ ఫోటో ఇలా వెళ్తుంది, ఇంకొంచెం దాని లెంత్ పెంచడమో లేదంటే ఇంకొంచెం దాన్ని మాడిఫై చేయడమో ఇలాంటి సమ్ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు ఎవ్రీ లేయర్ మీరు దానికి కీ ఫ్రేమ్స్ ఉన్నాయా లేవా. ఇప్పుడు సపోజ్ నేను నల్ 5 ఉన్న లేయర్, దీనికి 2-3 కీ ఫ్రేమ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, అండ్ నల్ 3కి అంటే ఒకసారి డ్రాప్ డౌన్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి దాంట్లో మళ్ళీ ఏ ప్రాపర్టీకి అయితే
అయితే అట్లా మల్టిపుల్ గా మనం అన్ని లేయర్స్ మీద కీ ఫ్రేమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి మాన్యువల్ గా చూడడానికి మనకు చాలా టైం కన్సంప్షన్ అవుతుంది. సో మీరు దీనికి షార్ట్ కట్ ఏంటంటే, సపోజ్ మీరు ఏ లేయర్లకు అయితే మీరు కీ ఫ్రేమ్స్ అప్లై అంటే ఏ ప్రాపర్టీస్ కానీ ఏ లేయర్స్ కి అయితే మీరు కీ ఫ్రేమ్స్ ఉన్నాయా లేవా, ఉంటే మాడిఫై చేయాలి అనుకుంటున్నారో ఆ లేయర్స్ ని పర్టికులర్ గా సెలెక్ట్ చేయండి. నేను నల్ 1 నుంచి నల్ 5 వరకు అన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి కీబోర్డ్ లో యూ ప్రెస్ చేయండి. యూ ప్రెస్ చేస్తే అన్ని అట్ వన్స్ అన్నమాట మీకు అన్ని కీ ఫ్రేమ్స్ అప్లై చేసినటువంటి ప్రాపర్టీస్ మాత్రమే మీకు విజిబుల్ అవుతాయి. అంటే మీకు ఇంకా అర్థం అవడానికి, సపోజ్ నేను ఈ ఫోటో 1 సపోజ్ రొటేషన్ కి ఒక కీ ఫ్రేమ్ అప్లై చేశాను అండ్ 20 సెకండ్స్ దగ్గర దాన్ని ఇలా ఇలా రొటేట్ చేశాను అనుకోండి. దీన్ని మినిమైజ్ చేశాను, ఇది ఇలా రొటేట్ అవుతుంది. సో నాకు ఇప్పుడు ఈ కంపోజిషన్ లో కీ ఫ్రేమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోవాలనుకున్నప్పుడు యూ ప్రెస్ చేయండి. ఓన్లీ ఈ 3 లేయర్ లో మనం పిక్కే కీ ఫ్రేమ్ అప్లై చేసాం, అది కూడా రొటేషన్ ప్రాపర్టీకి మాత్రమే కీ ఫ్రేమ్ అప్లై చేసాం. జస్ట్ రిమెంబర్, ఎందుకంటే మీరు మిగతా వాటికి ఏమి అప్లై చేయలేదు అండ్ ఇందులో కూడా అన్ని ప్రాపర్టీస్ రావట్లేదు, మీకు ఏ కీ ఫ్రేమ్ అప్లై చేసిన ప్రాపర్టీ మాత్రమే వస్తుంది. ఇంకొంచెం మీకు అర్థం అవడానికి, సపోజ్ ఇక్కడ రొటేషన్ కి అప్లై చేశాం కదా, ఇప్పుడు నేను స్కేల్ కూడా అప్లై చేస్తున్నాను. స్కేల్ కొంచెం పెంచుతున్నాను. ఓకే, పెంచి ఒకసారి ప్లే చేస్తున్నాను. ఇలా పెంచుతున్నప్పుడు నేను మళ్ళీ మొత్తం మినిమైజ్ చేసేసాను. ఒకసారి నేను కీబోర్డ్ లో యూ ప్రెస్ చేశాను. ఇప్పుడు ఏమొచ్చింది, స్కేలు రొటేషన్ అంటే ఈ రెండింటికి కీ ఫ్రేమ్స్ ఉన్నాయని చెప్పి మనకి విజిబుల్ అయింది. సో ఇలా ఎన్ని లేయర్స్ ఉన్నా సరే మొత్తం ఎంటైర్ కంపోజిషన్ లో కీ ఫ్రేమ్స్ అప్లై చేసినటువంటి ప్రాపర్టీస్ అండ్ లేయర్స్ అన్ని కూడా మనకి విజిబుల్ అవుతాయి విత్ హెల్ప్ ఆఫ్ యూ కీ. యూ ఒకసారి ప్రెస్ చేస్తే మీకు విజిబుల్ అవుతాయి అండ్ ఇంకోసారి ప్రెస్ చేస్తే మీకు మళ్ళీ అవి ఇన్విజిబుల్ అవుతాయి. రైట్, సపోజ్ 5 సెకండ్స్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ అప్లై చేశారనుకోండి, ఇక్కడ మీరు టైమ్ లైన్ లో ఓన్లీ సెకండ్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి డిఫాల్ట్ గా. 1 సెకండ్ 2 సెకండ్ 3 సెకండ్ అట్లా. మీరు 5 సెకండ్స్ దగ్గర మీరు కీ ఫ్రేమ్ అంటే ఇది ఎండ్ అవుతుంది యానిమేషన్ అనుకున్నారు అనుకోండి. బట్ నాకు అలా కాదు, ఒక 2-3 ఫ్రేమ్లకి యువతల ఈ కీ ఫ్రేమ్ ఆగాలి అనుకున్నప్పుడు, అంటే ఫ్రేమ్ కౌంట్ కావాలి, మీరు సెకండ్స్ కౌంట్ కాదు. సో మీరు ఇక్కడికి వచ్చేసింది టైమ్ లైన్ దగ్గరికి, ఇక్కడ వచ్చేసి కంట్రోల్ క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫ్రేమ్ కౌంట్ చూపిస్తుంది. దట్ ఈస్ 117. అంటే మీరు ఉన్నది 117 ఫ్రేమ్స్ దగ్గర ఉన్నారు. సపోజ్ మీరు ఇక్కడ ఉన్నారు అనుకోండి, 3 ఫ్రేమ్స్ దగ్గర ఉన్నారు. ఇక్కడ కూడా మీకు చూపిస్తా ఉంటది 61 ఫ్రేమ్స్ అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి 120 ఫ్రేమ్స్. ఇలా ఫ్రేమ్ కౌంట్ గా కావాలనుకున్నప్పుడు, టైమ్ లైన్ ఫ్రేమ్ కౌంట్ గా కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ మీరు కంట్రోల్ క్లిక్ చేసి ఇలా ప్రెస్ చేయొచ్చు. మళ్ళీ టైం కౌంట్ గా కావాలనుకుంటే మళ్ళీ కంట్రోల్ క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేస్తే టైమ్ గా వచ్చేస్తుంది. ఇది మనకు ఒక ప్రీవియస్ గా ప్రాజెక్ట్, ఇది కంప్లీట్ అయిపోయిన ప్రీవియస్ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ మీకు కావాలనుకుంటే మన వెబ్సైట్ లో సేల్ కి అవైలబుల్ ఉంది, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఇందులో మనకి సపోజ్ ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది ఉంది. ఇప్పుడు మీరు కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా, ఈ ప్రాజెక్ట్ ని కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా సరే దీని టెక్స్ట్ రీప్లేస్ చేస్తారు కదా. సో రీప్లేస్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఆ టెక్స్ట్ సీన్ లోకి వెళ్తారు. సపోజ్ ఈ కంపోజిషన్ ఓపెన్ చేయటమో, లేదంటే ఇది ఎంత 5 నెంబర్ కదా, రీప్లేస్ టెక్స్ట్ అని ఉందో అందులో 5 రీప్లేస్ టెక్స్ట్ 5 అనే దాంట్లోకి వెళ్తారు. వెళ్తే మీకు బ్యాక్గ్రౌండ్ లో బ్లాక్ ఉంది, దీన్ని విజిబుల్ చేద్దాం అంటే ట్రాన్స్పరెంట్ క్లిక్ చేశాను. సో వెళ్తే మీకు ఎలా ఉంటుందంటే, ఈ మొత్తం కంపోజిషన్ సైజ్ వచ్చేసి ఫుల్ హెచ్డి. అంటే మీరు పెట్టే ఈ టైటిల్ అనేది సెంటర్ లో పెట్టాలి, ఎగ్జాక్ట్ గా అలైన్మెంట్ ఉండాలి. సో సమ్ టైమ్స్ ఏమైతుందంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అంటే ఓకే మనం ప్లేస్ చేసుకుంటాం, లేకపోయినా సరే అలైన్ ఆప్షన్ తీసుకుంటాం, దాన్ని ఇలా సెలెక్ట్ చేసుకుని రైట్ అలైన్ లెఫ్ట్ ఇలా చేసుకుంటాం. ఇదంతా మనకి టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. దీన్ని మనం ఏమనుకుంటాం అంటే, ఈ కంపోజిషన్ మనం ఎగ్జాక్ట్ గా టెక్స్ట్ కే ఫిట్ అయ్యేటట్టు పెట్టుకోవచ్చు. ఎలా అంటే విత్ ని బాగా తగ్గించుకుని ఇలా బాగా తగ్గించేసుకుని, హైట్ ని బాగా తగ్గించేసుకుని, ఇలా మనకి ఎంత కావాలంటే అంత పెట్టేసుకుని, ఓన్లీ మీరు ఇట్లా డ్రాగ్ చేయగానే ఆ బాక్స్ లో సెట్ అయిపోయేటట్టు టైటిల్ వచ్చేసింది అనుకోండి. మీకు ఈ అడ్జస్ట్మెంట్లు అనేది అవసరం లేదు. సో అలా చేయడం చాలా లెంతీ ప్రాసెస్. మీకు ఇంకా ఈజీ ప్రాసెస్ ఏంటంటే, ఇక్కడ కింద రీజియన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఎంతవరకు అయితే కంపోజిషన్ కావాలో అంతవరకే మీరు ఇలా డ్రాగ్ చేయండి. ఓకేనా, ఇది సరిపోతుంది కదా. డ్రాగ్ చేసి ఇక్కడ కంపోజిషన్ లో క్రాప్ కాంప్ టు రీజియన్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ యొక్క మొత్తం ఇది మీ యొక్క కంపోజిషన్ అనేది మొత్తం దీంట్లోకి సెట్ అయిపోతుంది. అంటే ఈ పక్కన ఉన్నదంతా మీరు ఏంటంటే ఈ టెక్స్ట్ యొక్క సైజ్ అది, సో అది మనకి ఇష్యూ లేదనమాట. కాకపోతే మీరు ఇలా సెలెక్ట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా అది సెంటర్ లో ఉంటుంది అండ్ ఇంతే ఉంటుంది, దాని యొక్క సైజ్ ఇంతే ఉంటుంది. సో వెన్ ఎవర్ మీరు ఇందులోకి ఏదైనా టైటిల్ డ్రాగ్ చేస్తున్నప్పుడు, సపోజ్ మీరు పెద్ద టైటిల్ ఏమైనా పెద్దది ఏమైనా ఇట్లా డ్రాగ్ చేశారనుకోండి, సో నేను ఇందులోనే ఉంటేనే, అంటే ఇందులో ఫిట్ అయితేనే మనకి ఇక్కడ కరెక్ట్ గా మధ్యలోకి వస్తుంది అనేది ఒక ఇండికేషన్. సో ఇందులో కరెక్ట్ గా ఫిట్ చేసుకుంటారు, ఇలా ఫిట్ చేసేసుకుంటారు. ఎగ్జాక్ట్ గా ఇలా ఫిట్ చేసుకుని దాన్ని కొంచెం సెంటర్ అలైన్మెంట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ గా కనపడుతుంది రీజియన్ ఆఫ్ ఇంట్రెస్ట్.
ఓకే, నెక్స్ట్ వన్. సో మీరు నా ప్రాజెక్ట్స్ కనుక ఎప్పుడన్నా ప్రీవియస్ గా మీరు పర్చేజ్ చేసుకున్న వాళ్ళు అయినా సరే, లేదంటే మీరు ఎక్కడన్నా మీరు ఆన్లైన్ లో టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకున్నా సరే, మీకు ఇక్కడ బ్లూ కలర్ లో ఒక స్కల్ లాగా ఉంటుంది. ఇది షై అంటాం దాన్ని, షై స్విచ్. సో ఇది బ్లూ కలర్ లో సమ్ టైమ్స్ ఉంటుంది అండ్ సమ్ టైమ్స్ ఉండదు. సో ఇది ఎందుకనంటే సపోజ్ వెనెవర్ మీరు ఒక క్లీన్ టెంప్లెట్ తయారు చేస్తున్నప్పుడు మెస్సీగా ఉన్న లేయర్స్ కానివ్వండి, అన్నెసరీ అంటే మీకు ఇక దాంట్లో ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు అనుకున్న లేయర్స్ అన్ని కూడా మీరు ఈ టైం లైన్ లో హైడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా ఎంత క్లీన్ గా ఉంది, మనకి 1 నుంచి 12 సీన్స్ లో వరకు క్లీన్ అనమాట. అంటే మీరు మాడిఫై చేయాలనుకుంటే ఈ సీన్స్ లోనే మాడిఫై చేస్తారు, మ్యూజిక్ ఉంటే మ్యూజిక్ ఒకటే యాడ్ చేస్తారు. బట్ దీని వెనకాల ఏం జరిగిందంటే సపోజ్ దీని మీద క్లిక్ చేస్తే ఇవన్నీ అన్హైడ్ అవుతాయి. అన్హైడ్ అయినప్పుడు పైన అప్లై చేసినటువంటి కలర్ కరెక్షన్స్ కానివ్వండి, ఏదన్నా సమ్ లేయర్స్, ఇంకా వేరే ఏదైనా లేయర్స్ కానివ్వండి, విగ్నేట్ అవ్వండి, ఇలాంటివన్నీ కూడా మీరు హైడ్ చేసి ఉంటాయి. సో మీరు అవి ఎప్పుడైనా సరే మీరు ఇలా బ్లూ కలర్ లో ఉన్నప్పుడు మీరు ఇలా క్లిక్ చేస్తే మీకు అవన్నీ అన్హైడ్ అయ్యి ఈ టైం లైన్ లో కనిపిస్తూ ఉంటాయి. లేదు నేనే మీరే అంటే నేను కూడా అలా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ టైం లైన్ లో స్టార్టింగ్ లో ఉన్న ఈ బటన్ ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేయండి. సపోజ్ నేను మ్యూజిక్ మీద క్లిక్ చేసాను, ఆ మ్యూజిక్ హైడ్ అయిపోయింది 1, అది హైడ్ అయిపోయింది 2. ఇట్లా మీరు దీని మీద క్లిక్ చేసి ఇది ఎనాబుల్ లో ఉంటే అవి హైడ్ అయిపోతుంటాయి. ఇవి డిజాబుల్ లో ఉంచాను. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఓన్లీ అది ఆ ఫీచర్ ఆన్ లో ఉన్నట్టు అని మాత్రం చూపిస్తూ ఉంటది. ఇప్పుడు నేను హైడ్ చేశాను అనుకోండి, అన్ని హైడ్ అయిపోతాయి. ఓకే, మళ్ళీ మీరు దాన్ని ఎనాబుల్ చేసుకుని ఒకసారి మళ్ళీ అన్హైడ్ చేశారనుకోండి, ఇలా ఇవన్నీ అన్హైడ్ చేసుకున్నారనుకోండి, మీరు హైడ్ చేసినప్పుడు ఏదైతే అది ఎనాబుల్ లో ఉంటాయో అవి మాత్రమే హైడ్ అయ్యి రిమైనింగ్ అన్ని మీకు అన్హైడ్ లో చూపిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా సరే మీకు ట్రాన్స్పరెంట్ వీడియో కావాల్సి వస్తుంది అంటే విచ్ మీన్స్ మనకి ఎప్పుడైనా సపోజ్ మీరు కింద సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కానివ్వండి, అట్లా కింద లోయర్ థర్డ్స్ వస్తూ ఉంటాయి కదా, లేదనుకుంటే కొన్ని ఎలిమెంట్స్ ని మీరు ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా కొన్ని ఎలిమెంట్స్ మీరు ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు సపోజ్ ఇది ఒక యానిమేషన్ అనుకోండి, దాంట్లో మనకి బ్యాక్గ్రౌండ్లు ఏమీ ఉండకూడదు. ఉంటే కనుక ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి, ఇప్పుడు ఇవన్నీ ట్రాన్స్పరెంట్ గా కావాలంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు. సో బ్లాక్ బ్యాక్గ్రౌండ్, ఇది బ్యాక్గ్రౌండ్ కాదండి, జస్ట్ ఇది మనకి డిస్ప్లే అనమాట. దీన్ని నేను ట్రాన్స్పరెంట్ ఆఫ్ చేస్తే మనకి ఇలా ఉంటుంది. ఒకసారి మళ్ళీ చూడండి, మనకి ఇలాంటిది ట్రాన్స్పరెంట్ గానే కావాలి అనుకున్నప్పుడు మీ కంపోజిషన్ అంతా రెడీ చేసుకోండి. Ctrl+M క్లిక్ చేయండి. ఇక్కడ అవుట్పుట్ మోడలే ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఫార్మేట్ లో ఇక్కడ RGB ప్లస్ ఆల్ఫా, RGB అంటే కలర్ గా మనకి స్క్రీన్ మీద ఉన్న అన్ని మొత్తం కలిపేసేసి ఇచ్చేస్తుంది విత్ బ్యాక్గ్రౌండ్. ఆల్ఫా అంటే మనకి ఎక్కడైతే బ్లాక్ ఉందో అది కట్ చేసి ఇస్తుంది. సో ఇక్కడ ఏంటంటే RGB ప్లస్ ఆల్ఫా, మనకి బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్ గా కావాలనుకున్నప్పుడు ఇది కావాలి. ఇక్కడ మీకు ఈ ఫార్మేట్ లో కూడా ఇది ఉండేటట్టే చూసుకోండి. యానిమేషన్ అని ఉంటుంది, అది ఉండేటట్టు చూసుకోండి అండ్ క్లిక్ ఓకే. దీనిని మీరు క్లిక్ ఓకే చేయండి. ఇప్పుడు మీకు ఎక్కడైతే కావాలో అక్కడికి, సపోజ్ నాకు డాక్యుమెంట్స్ లో కావాలనుకోండి, ఇక్కడికి మీరు రెండర్ పెట్టుకుని ఒకసారి రెండర్ కొట్టేసుకోవచ్చు. సీన్ డ్రాగ్ చేస్తే ఇది మొత్తం మీకు ట్రాన్స్పరెంట్ గా ఎక్స్పోర్ట్ అయ్యి వచ్చింది. నెక్స్ట్ వన్, సపోజ్ ఈ నల్ ఆబ్జెక్ట్ కి మీరు కొన్ని కీ ఫ్రేమ్స్ అప్లై చేశారనుకోండి. సో ఇందులో మనకి ఈ డిస్టెన్స్ ఒక 5 సెకండ్స్ ఉందనుకోండి, ఓన్లీ ఈ లేయర్ గురించి మాట్లాడుతున్నాను. ఈ డిస్టెన్స్ మనకు 5 సెకండ్స్ ఉందనుకోండి, మనకి ఇది లెంత్ అయిపోయింది. ఈ కీ ఫ్రేమ్స్ అనేది ఇంకొంచెం తొందరగానే మనకు వచ్చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, మామూలుగా మాన్యువల్ గా మనం ఎలా చేయొచ్చు అంటే, మీరు ఇలా సెలెక్ట్ చేసుకుని ఒక్కొక్క ప్రాపర్టీ యొక్క కీ ఫ్రేమ్స్ ఇలా సెలెక్ట్ చేసుకుని మనం ఇలాగే అన్ని మాన్యువల్ గా చేస్తాం. బట్ అటు యొక్క అంతకు ముందు ఎలా ఉందో ఆ డ్యూరేషన్ మనం మెయింటైన్ చేయలేము ఇలా మాన్యువల్ గా చేస్తే. మళ్ళీ Ctrl+Z కొడుతున్నాను. ఓకే, అన్ని కీ ఫ్రేమ్స్ ని ఎంతవరకు అయితే మీకు కావాలనుకున్న అవన్నీ సెలెక్ట్ చేసుకుని కీబోర్డ్ లో Alt ప్రెస్ చేసి ఈ లాస్ట్ కీ ఫ్రేమ్స్ దగ్గరే పట్టుకుని మీరు ఇలా అంటే, ఇలా దగ్గర కంటే ఈవెన్ గా మీకు మొత్తం కలిపి వస్తాయి. బట్ మీరు మొత్తం సెలెక్ట్ చేసి ఒక్కసారి మళ్ళీ Alt ప్రెస్ చేసుకుని ఇలా అంటే ఈ స్టార్టింగ్ లో జరగవు, మనకి ఈ సైడ్ లో ఉన్నాయన్నీ ఆ యొక్క టైం డ్యూరేషన్ మ్యాచ్ చేసుకుంటూ మనకి స్మూత్ గా స్ట్రెచ్ అవుతాయి అనమాట ఇవన్నీ. ఓకే, మళ్ళీ మనకి మొత్తం టైం లైన్ అంతా కావాలనుకున్నప్పుడు మళ్ళీ మీరు ఇలా Alt ప్రెస్ చేసి మీరు ఇలా అంటే ఈవెన్ గా, అంటే చూడండి మీకు ఆ డిస్టెన్స్ దగ్గరికి వెళ్ళే కొద్దీ అవి ఈక్వల్ డిస్టెన్స్ లో మెయింటైన్ అవుతా ఉంటాయి. దూరం వెళ్ళేటప్పటికి ఈక్వల్ గా స్ట్రెచ్ అవుతా ఉంటాయి అనమాట. అంటే మీకు ఆ యానిమేషన్ డిఫరెన్స్ తెలియదు. ఎంత లెంత్ లో ఉన్నా సరే, ఎక్కువ లెంత్ ఉన్నప్పుడు కొంచెం స్లోగా స్ట్రెచ్ అవుతాయి అండ్ దగ్గరికి వచ్చేసినప్పుడు ఫాస్ట్ గా అయిపోతాయి. మాన్యువల్ గా చేయాలంటే మాత్రం మీకు ఇవంతా ఈ మధ్యలో ఉన్న ఈ కీ ఫ్రేమ్ కి ఉన్న మధ్యలో ఉన్న ఆ లెంత్ అనేది మిస్ మ్యాచ్ అయిపోయి అనీవెన్ గా ఉంటుంది అనమాట యానిమేషన్. సపోజ్ మీరు మీ కంపోజిషన్ లోకి ఏదైనా టెక్స్ట్ కానివ్వండి, ఏదైనా PNG ఎలిమెంటింగ్ కానీ డ్రాగ్ చేసినప్పుడు
అది మీకు సెంటర్ లోకి పెట్టుకోవాలనుకున్నప్పుడు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. లైక్ మనకి స్క్రీన్ మీద ఇలా ప్రొపోర్షనల్ గ్రిడ్ పెట్టుకుని ఇక్కడ ఎగ్జాక్ట్ గా సెంటర్ చూసుకుని ఇలా అడ్జస్ట్ చేసుకోవడం ఒకటి, అండ్ ఇది టర్న్ ఆఫ్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అలైన్ ప్రాపర్టీస్ తీసుకుని అలైన్ హారిజాంటల్లీ అండ్ అలైన్ అంటే ఇది ఎలా పనిచేస్తుంది అంటే పక్కకు పెట్టి చూపిస్తాను. అలైన్ హారిజాంటల్లీ, అలైన్ వర్టికల్లీ ఇలా క్లిక్ చేసినా మనకి అది సెంటర్ అలైన్ అవుతుంది. బట్ మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సపోజ్ దీన్ని రొటేట్ చేయాలనుకున్నప్పుడు ఇలా రొటేట్ అవుతా ఉంటుంది. బికాస్ యాంకర్ పాయింట్, ఈ యాంకర్ పాయింట్ ఉంది చూసారా, ఈ యాంకర్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో ఈ ఎంటైర్ ఎలిమెంట్ ఆర్ ఎంటైర్ టెక్స్ట్ కి అది సెంటర్ పాయింట్ అవుతుంది. ఓకేనా, మీకు అప్పుడు రొటేషన్ చేయాలనుకున్నప్పుడు అది ఆ యాంకర్ పాయింట్ కి అది రొటేట్ అవుతా ఇలా ఉంటుంది. ఇలా ఉన్న ఎలిమెంట్ కి యాంకర్ పాయింట్ మనకు సెంటర్ లో కావాలి అనుకోండి, ఇది సెలెక్ట్ చేయండి, లేయర్ అండ్ ఇందులో ట్రాన్స్ఫార్మ్ సెంటర్ యాంకర్ పాయింట్ ఇన్ లేయర్ కంటెంట్ అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ యాంకర్ పాయింట్ మనకి సెంటర్ లోకి వెళ్తుంది. ఇప్పుడు మనం రొటేషన్ చేసాం అనుకోండి, ఎగ్జాక్ట్ గా సెంటర్ నుంచి మనకి రొటేషన్ అవుతుంది. ఐదర్ మీరు టెక్స్ట్ తీసుకున్నా అంతే, ఏదైనా లోగో తీసుకున్నా ఒకటే, ఏం తీసుకున్నా సరే పర్లేదు. సో ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న ఈ యాంకర్ పాయింట్ ఉంది చూసారా, ప్యాన్ బిహైండ్ యాంకర్ పాయింట్, ఇది అయినా సరే మనకి అలాగే పనిచేస్తుంది. సపోజ్ అది ఏంటంటే ఇక్కడ ఉందనుకోండి యాంకర్ పాయింట్, మీరు ఇది క్లిక్ చేసి మీరు ఇలా దీన్ని సెంటర్ గా పెట్టుకోవచ్చు, మాన్యువల్ గా పెట్టుకోవచ్చు. అండ్ అక్కడే ఈ స్నాపింగ్ ఉంది చూసారా, ఈ స్నాపింగ్ ఆన్ చేసుకుని ఈ పక్కన ఉన్న ఎడ్జెస్ మీరు గనక అది ఎనాబుల్ చేస్తే మీరు ఇలా వెళ్ళినప్పుడు ఈ ఎడ్జెస్ కి స్నాప్ అవుతుంది. మీకు కావాలనుకుంటే అలా మధ్యలో సెంటర్ కూడా అది ఆటోమేటిక్ గా సెంటర్ కి స్నాప్ అవుతుంది అనమాట. ఇలా కూడా చేసుకోవచ్చు. రెండు విధాలుగా మీరు యాంకర్ పాయింట్ ని సెంటర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. సమ్ టైమ్స్ మీ కంపోజిషన్ లో కొన్ని రీప్లేస్ చేయాల్సిన అవసరం వచ్చింది అనుకోండి. అంటే ఈ కేసులో మీరు బ్రైడ్ నేమ్ ఉంది, మీకు ఇక్కడ గ్రూమ్ నేమ్ రావాల్సింది, మీకు బ్రైడ్ నేమ్ వచ్చింది, అండ్ ఇవన్నీ ఎఫెక్ట్స్ అన్ని అప్లై అయ్యి ఉన్నాయి అనుకోండి. ఇలా ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది. మీరు వెంటనే మీరు దీన్ని డిలీట్ చేసేసి మీరు మామూలుగా అది మాన్యువల్ గా గ్రూమ్ మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. బట్ మీరు ఇక్కడ ఏంటంటే కొంత స్కేల్ మీరు ఇలా డౌన్ చేసుకుని, అంటే స్కేల్ కానివ్వండి, కొన్ని ఏదైనా ప్రాపర్టీస్ కానివ్వండి అప్లై చేసి ఉంది అనుకోండి, మీరు వెంటనే గ్రూమ్ ది అంటే వేరే టైటిల్ మీరు డ్రాగ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా 48 స్కేల్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇవ్వటం కష్టం అయిపోతుంది. అంటే మళ్ళీ అవన్నీ ప్రాపర్టీస్ కానివ్వండి, ఎఫెక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ మనకు అప్లై చేయడం కష్టం అయిపోతుంది. ఇప్పుడు మనకి చిన్నగా ఉందా ఈ పేరు అంటే స్కేల్ డౌన్ చేసుకున్నాం, ఇది ఒక ప్రాపర్టీ చేంజ్ అనుకోండి. ఇప్పుడు మీరు ఈ గ్రూమ్ టైటిల్ మీరు డ్రాగ్ చేస్తే అది మీకు ఇంత పెద్దగా ఉంది, మళ్ళీ మీరు ఆ స్కేల్ చూసుకుని ఇది ఎంత ఉందనేది తెలియక మళ్ళీ కొంచెం మెసప్ అయిపోతుంది మొత్తం. సో అలాంటి కేసులో మీరు కంపోజిషన్ లో ఉన్న ఎలిమెంట్ ని సెలెక్ట్ చేసుకుని, ఎలిమెంట్ గానీ టెక్స్ట్ గానీ ఏ ఫీచర్ అయినా ఉనండి, ఏదైనా కానివ్వండి, సెలెక్ట్ చేసుకుని మీరు ఏదైతే మీరు రీప్లేస్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు ఇలా డ్రాగ్ చేస్తూ ఆల్ట్ క్లిక్ చేసుకుని దీని మీద పెట్టేయండి. వితౌట్ ఎనీ ప్రాపర్టీ చేంజ్, అంటే దీనికి అప్లై చేసినటువంటి ఏ ప్రాపర్టీ అయినా ఏ ఎఫెక్ట్ అయినా సరే చేంజ్ అవ్వకుండా జస్ట్ మీకు ఎలిమెంట్ రీప్లేస్ అయిపోతుంది. అండ్ మీకు వితౌట్ ఎనీ ఇష్యూ ఇక్కడ ఫైనల్ గా అవుట్పుట్ లో కూడా వచ్చేస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ది వీడియో, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ లీవ్ ఏ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.